మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. వరంగల్లో భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడికి వచ్చాము. సో చాలా ఆనందంగా ఉంది. అండ్ హీరోగా రామ్నగర్ బన్నీ అక్టోబర్ 4th మీ అందరి ముందు రాబోతున్నాను. మా నాన్నని ఎంతైతే మీరందరూ ఆదరించారో అలాగే నన్ను కూడా ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ. 2 సాంగ్స్ బయటకు వచ్చినాయి అండ్ ఒక టీజర్ బయటకు వచ్చింది. దానికి ఏదో కామెంట్స్ వచ్చేసి చెప్తున్నారు అందరూ హీరో మెటీరియల్ అని, లేకపోతే చాలా పాజిటివిటీ ఇస్తున్నారు. సో అక్కడ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో సీరియల్స్ కూడా షూటింగ్ చేశాను వరంగల్లో. ఈ రోజు మేము దర్శించుకున్న భద్రకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా మేము షూట్ చేశాము. చాలా హిట్ సీరియల్స్. ఎప్పుడు వరంగల్ వచ్చినా ఎంతో ఆదరించేవారు. ఈ రోజు కూడా ఇప్పుడు టెంపుల్లో ప్రెస్ మీట్ ఉందంటే ఒక్కళ్ళు కూడా వదలలేదు. అక్కడే పట్టించుకున్నారు గట్టిగా అందరూ. అంత అభిమానం, అంత ఆప్యాయత మనకి ఇక్కడే దొరుకుతుంది ఎప్పుడు. సో నేను ఇక్కడికి వచ్చిన ముఖ్యమైనటువంటి కాజ్ ఏం లేదు. మా అబ్బాయి హీరోగా మొట్టమొదటి సినిమా రామ్నగర్ బన్నీ అక్టోబర్ 4th మీ అందరి ముందుకు రాబోతుంది. గ్రాండ్ రిలీజ్ అవుతుంది. చాలా బాగా చేశాడు. నా బిడ్డని చెప్పడం కాదు, కానీ ఒక యాక్టర్కి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. అతనికి కావాల్సింది మీ ఆశీస్సులు, మీ ఆదరణ. ఇది ఒక్కటి ఉంటే నా బిడ్డ డెఫినెట్గా ఒక మంచి హీరోగా సెటిల్ అవుతాడు, ఒక మంచి యాక్టర్గా ఇండస్ట్రీలో ఉంటాడు. ఇక్కడే ఎన్నేళ్ళైనా ఇక్కడే కొనసాగుతాడని నమ్మకం నాకుంది. ఎస్పెషల్లీ వరంగల్ ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే, ఒక తెలంగాణ బిడ్డగా, మన తెలంగాణ నుంచి చాలా తక్కువ మంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో. సో మీ అందరూ మన బిడ్డగా మా వాడిని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్టోబర్ 4th ప్రతి ఒక్కరూ నన్ను అభిమానించేవాళ్ళు, బాబుని అభిమానించేవాళ్ళు, ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడాలని, తెలుగు సినిమాని అభిమానించే వాళ్ళందరూ ఈ సినిమా చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీడియా, ప్రెస్, మీ అందరి సపోర్టు ఇలాగే ఉండాలని, మీ అందరి ఆశీస్సులు లేకుండా ప్రజల దగ్గరికి చేరడం ఎవరి వల్ల కాదు. ఎంత గొప్పవాళ్ళైనా వాళ్ళని గొప్పవాళ్ళని చేసేది ప్రజలే. ఆ ప్రజల దగ్గరికి తీసుకెళ్లేది ప్రెస్ వాళ్ళే. ఈ సినిమా రిలీజ్ అవుతున్నందుకు మేమందరం ఎంతో సంతోషిస్తున్నాము. అండ్ ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసిన తర్వాత మొదటగా గ్లిమ్స్ రిలీజ్ చేశాము. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. తర్వాత సాంగ్ తోటి 100% పాజిటివ్ వచ్చింది. తర్వాత టీజర్ ట్రెండింగ్లోకి వెళ్ళాం. ఎన్నో పెద్ద సినిమాలు మీడియాలో ఉన్నా కూడా దాటుకుని ట్రెండింగ్ 1 వరకు వెళ్ళామండి. చాలా సంతోషంగా ఉంది ప్రజలు అంత బాగా ఆదరించడం. అలాగే నిన్న ఒక చిన్న ఫైట్ సాంగ్ కొట్టు కొట్టు దంచి కొట్టు అనే సాంగ్ కూడా దంచి కొట్టుడు కొట్టింది. అందరూ ఫటాఫట 1 అవర్లోనే విపరీతమైన రెస్పాన్స్ పెట్టారు పాజిటివ్గా. అండ్ ఇంకా చాలా రాబోతున్నాయి మీ ముందుకి. అవన్నీ చూసి డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతున్నాయి కాబట్టి థియేటర్కి వచ్చి ఒక్కసారి మీ రెస్పాన్స్ చెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు మాకు దొరికాయి ఈరోజు. మీ అందరి ఆశీస్సుల కోసం అక్టోబర్ 4th వరకు వేచి చూస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్ వన్ అండ్ ఆల్. మన పిల్లోడు మన నుంచి వస్తున్నాడు. కష్టపడి ఎట్లయినా ఒక మంచి సినిమా చేయాలని, ఏదో బయట ప్రొడ్యూసర్ డబ్బులు పెడితే చేసిన సినిమా కాదండి ఇది. తండ్రి ఒక కొడుకు కోసం తన యావదాస్తి పెట్టి నా కొడుకుని నిలబెట్టుకోవాలని చేస్తున్న సినిమా ఇది. మీ అందరి బ్లెస్సింగ్స్ కంపల్సరిగా కావాలి. అందరూ కష్టపడ్డారు. వరంగల్కి మామూలుగా ఎవరైనా వస్తే ఎక్కడైనా ఏదైనా వేరే ఊరికి పోతే ఒక్కసారి వస్తారు, కానీ వరంగల్కి వచ్చిన వాళ్ళు 2 సార్లు రావాలి. ఎందుకంటే అమ్మవారి దర్శనం సక్సెస్ ముందు, సక్సెస్ తర్వాత. సో మేము కూడా అట్లనే రావాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. అమ్మవారి దయ వల్ల మీ ఎంకరేజ్మెంట్ కూడా అట్లనే ఉండాలి. మనోడు సాంగ్స్ ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. మన హీరోలు లేరు, మన హీరోయిన్ లేరు ఇట్లా అంటూ ఉంటాం. ఇప్పుడు మన హీరోయిన్, మన హీరో వీళ్ళందరూ కష్టపడి చేసిండ్రు. తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ కావాలి. మీ అందరి బ్లెస్సింగ్స్ బాబుకి ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అక్టోబర్ 4th కంపల్సరిగా మీరు అందరు థియేటర్కి వచ్చి మీరు బ్లెస్ చేయాలి. 100% మన సినిమా చూడాలి. రామ్నగర్ బన్నీ ఇది మన సినిమా. ఇది మీరు అందరు దృష్టిలో పెట్టుకోండి. ఇదే మిమ్మల్ని కోరుకునేది. థ్యాంక్ యూ సో మచ్. వరంగల్కి మా రామ్నగర్ బన్నీ ప్రమోషన్స్ కోసం రాలేదు, అందరిని ఒకసారి పలకరిద్దామని కూడా వచ్చాను. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ మా కోసం ఇక్కడికి వచ్చి ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు. అక్టోబర్ 4th రామ్నగర్ బన్నీ థియేటర్స్లోకి రాబోతుంది.
మేము మీ సపోర్ట్ కోసం అక్కడి నుంచి వచ్చినట్టుగానే మీరు కూడా డెఫినెట్గా మమ్మల్ని సపోర్ట్ చేసి మా మూవీ చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. I hope you're all doing well. मैं थोड़ा तेलुगु बोल सकती हूँ, not much. So our team members, me and my team members, chala hard work chesaru, and I really want you all to watch the movie. It is really good. It is fun. It is entertaining. And just now we came from Bhadrakali temple, from taking her blessings, and we need all of your support and love to run the movie successfully. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.